40,000 న్యూలీ డయాగ్నోస్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక్క రుమటాలజిస్ట్ ఉన్నారండి. తాతకుంది, లేకపోతే మా అమ్మమ్మకుంది, మా నాన్నమ్మకుంది. సో జెనెటిక్గా కూడా కీళ్ళ నొప్పులు అనేవి వస్తాయా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందమ్మా, నీకు లైఫ్ లాంగ్ మందులు వేసుకోమంటే అమ్మాయి సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. 3 months వేసుకుంటుంది, నొప్పి తగ్గిపోయిందని మానేస్తుంది. నాకు స్వెల్లింగ్ లేదు, రెడ్నెస్ లేదు, కాబట్టి నాకు లేదు అని చాలా మంది అంటుంటారు. సో మనకి స్వెల్లింగ్, రెడ్నెస్ లేనందువల్ల మనకు రుమటాయిడ్ లేదు అని అనుకోకూడదు. కొంతమందికి ఏదో వైరల్ ఫీవర్ అలాగ వస్తుంది, దాని తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి సడన్ స్ట్రెస్, సంథింగ్ మేజర్ హ్యాపెండ్ ఇన్ దర్ లైఫ్, ఆ స్ట్రెస్ కూడా ట్రిగర్ ఆఫ్ చేయొచ్చు అనమాట. కొన్ని మందులు ప్రెగ్నెన్సీలో యూజ్ చేయడానికి ఉండదు. సో అందుకని ప్లాన్ చేసుకోమని చెప్తాం. పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండొచ్చు. అసలు కీళ్ళ నొప్పులు క్యూరే అవ్వవు అని అంటారు, నిజమా కాదు? ఒక్కసారి కీళ్ళ నొప్పులు వస్తే అది తగ్గడం కష్టం. కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళ జీవితాంతం దాంతోనే ఉండాలి. నిజమేనా? కాదంటున్నారు మన డాక్టర్ అరుణ గారు ఇవాళ మనతో ఉన్నారు, ఎరీట్ హాస్పిటల్స్ బియాండ్ మెడిసిన్లో. సో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ గారు, నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు బియాండ్ మెడిసిన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో నాకు చెప్పండి, ఒక సీనియర్ కన్సల్టెంట్గా ఇక్కడ కీళ్ళ నొప్పుల గురించి చాలామంది వస్తూ ఉంటారు. అసలు కీళ్ళ నొప్పులు క్యూరే అవ్వవు అని అంటారు, నిజమా కాదా? సో కీళ్ళవాతం అంటే కీళ్ళ నొప్పులకి చాలా రీజన్స్ ఉంటాయండి. సో అది ఎందువల్ల వచ్చిందనేది ఇంపార్టెంట్. సపోజ్ ఏజ్తో మోకాళ్ళు అరిగిపోయి వస్తుంది, అది కూడా కీళ్ళ నొప్పి. సో దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి నీ రీప్లేస్మెంట్ చేస్తే అది క్యూర్ అయిపోతుంది. అలా కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, అది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్. దానికి క్యూర్ ఉండదు, కానీ ఎక్స్ట్రీమ్లీ వెల్ కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు రేపట్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇఫ్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. సో క్యూర్ లేదు, కానీ వీ క్యాన్ దాన్ని బాగా కంట్రోల్ పెట్టుకోవచ్చు అండి, మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఎస్. ఓకే. ఇంకోటి ఏంటంటే కీళ్ళ నొప్పులు అనేవి కేవలం వయసు అయిపోయిన తర్వాతే వస్తాయి, యంగ్గా ఉన్న వాళ్ళకి రాదంటారు. ఇది ఇప్పుడే మీరు క్లారిఫై చేశారు ఎవరికైనా రావచ్చని. సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు వస్తుందంటారు? ఓకే. సో కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువల్లీ యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. లైక్ 20-25 నుంచి 60-65 వరకు కామన్గా కనిపిస్తుందండి. బట్ 65 తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న పిల్లల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. లైక్ 7-8 year old పిల్లల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. సో మనకి మెయిన్గా అరిగిపోయేది విచ్ ఇస్ ఆస్టియోఆర్థరైటిస్, అది పెద్దవాళ్ళలో వస్తుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న పిల్లల్లో కూడా రావచ్చు, యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సో రెండు ఉన్నాయి అన్నమాట. ఒకటేమో అరిగిపోయేది, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్, రైట్. ఇంకొకటేమో రుమటాయిడ్ ఆర్థరైటిస్ విచ్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఎస్. ఇది ఆటో ఇమ్యూన్ అని ఎందుకు అన్నారండి? ఓకే. ఆటో ఇమ్యూన్ ఎందుకంటారంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుందండి. అది ఏంటి అంటే మన బయట నుంచి బ్యాక్టీరియా, వైరస్, ఎనీ ఇన్ఫెక్షన్ అది ఏదైనా వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దాన్ని అటాక్ చేసేసి అది మనకి హార్మ్ చేయకుండా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద నార్మల్ ఫంక్షన్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ది. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదో ఫర్ అన్నోన్ రీజన్ అది ట్రిగర్ ఆఫ్ అయిపోయి మన ఓన్ బాడీ పార్ట్స్ని అటాక్ చేయడం మొదలెడుతుంది అనమాట. సో ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ అయిపోయి మన జాయింట్స్ని, బోన్స్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకి జాయింట్స్లో పెయిన్, స్వెల్లింగ్ అవన్నీ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే లైక్ ఫ్లూ అవన్నీ వచ్చినట్టే అంటారా? ఫ్లూ అవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ అంటారా? ఎలా? ఫ్లూ అనేది ఏంటి, మనకి బయట నుంచి ఒక వైరస్ వచ్చి మనల్ని అటాక్ చేస్తాం. కరెక్ట్, రైట్. సో మనకి కొంతమందికి అంత సివియర్గా రాదు ఫ్లూ, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి ఆ వైరస్ని అటాక్ చేసి చంపేస్తుంది. సో మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కసారి అన్నెసరీగా ట్రిగర్ అయిపోయి ఎందుకు ట్రిగర్ అవుతుందో తెలియదు. అలా అన్నెసరీగా ట్రిగర్ అయిపోయినప్పుడు మన జాయింట్స్ని డ్యామేజ్ చేసినప్పుడు మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే. సో ఇది మన తాతకుంది, లేకపోతే మా అమ్మమ్మకుంది, మా నాన్నమ్మకుంది, అందుకనే నాకు వచ్చింది అని. సో జెనెటిక్గా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఆర్ కీళ్ళ నొప్పులు అనేవి వస్తాయా? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఎస్పెషల్లీ మనకి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎస్, దాన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం అనమాట. ఇది కాకుండా వేరే అదర్ రీజన్స్ లైక్ విమెన్లో ఎక్కువగా వస్తుంది. మేబీ హార్మోన్స్ అది ఉంటుంది కదా, దానివల్ల ఉండొచ్చు. కొన్నిసార్లు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ కొన్నిసార్లు మనకి ఇంతకుముందు చికెన్ గునియా అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువగా వచ్చి ఉండేవి.
సో సమ్ ఇన్ఫెక్షన్స్ అది ఎందుకు కొంతమందికి ట్రిగర్ ఆఫ్ చేస్తుంది, కొంతమందికి ఏం రాదు అనేది మనకు తెలియదు. మేబీ వాళ్ళకి జెనెటిక్ మేకప్ అలా ఉంటుందేమో. కొన్నిసార్లు సర్టన్ మెడికేషన్స్, స్మోకింగ్ చేసిన వాళ్ళలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. సమ్ టైమ్స్ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని మెడికేషన్స్ అట్లాగా ఉన్నప్పుడు కూడా మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ రీసెంట్గా ఏం చూస్తున్నాము అంటే జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా చాలామందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి డిజీజెస్ వస్తున్నాయి. అంటే మనకి ఏంటి అర్థము, ప్రాబబ్లీ సమ్ ఎన్విరాన్మెంట్లో ఏదో సంథింగ్ ఈజ్ ట్రిగరింగ్ అవుట్ ఆఫ్, మేబీ స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ వల్ల చాలా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ట్రిగర్ అవుతాయి. ఉన్న డిసీజ్ కూడా మనకి ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనము చూసుకోవాలన్నమాట. సో అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఆర్ మీరు అన్నట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది, నిజమా కాదా? యా, లేడీస్లో ఎక్కువ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు 1:3 రేషియో, అంటే 3 ఆడవాళ్ళకి వస్తే 1 మగవాళ్ళకి వస్తుంది అనమాట. సో లేడీస్కి ఎక్కువ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. బట్ అలా అంటే మగవాళ్ళలో రాదని ఏం లేదు, బట్ వాళ్ళకు కూడా వస్తుంది, బట్ తక్కువ పర్సంటేజ్లో వస్తుంది. పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అవునండి. ఓకే, సరే, ఫస్ట్ ఇప్పుడు వస్తుందని తెలుసుకున్నాము. రైట్. వచ్చే ముందర కొంచెం ఏమన్నా మనకి హింట్స్ లాగా ఏమన్నా మన బాడీ ఇస్తుందా మనకి, మనం దాన్ని ఎలా కనుక్కోవచ్చు? రైట్. సో మనకి ఏజ్ అబ్బాయిన ఎర్లీగా డయాగ్నోస్ చేసామనుకోండి, అప్పుడు ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా మనకి ఎర్లీ సిమ్టమ్స్ ఉండొచ్చు, విచ్ మనం ఏం చేస్తాము, ఇప్పుడు మనకి జాయింట్ పెయిన్స్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, చాలా సటిల్గా జాయింట్లో స్వెల్లింగ్, స్టిఫ్నెస్, జాయింట్స్లో స్టిఫ్గా ఉంటుందన్నమాట, ఎస్పెషలీ పొద్దున్న లేసినప్పుడు. ఓకే, ఆ స్టిఫ్నెస్ ఎలా అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ పైన అలాగే జాయింట్ స్టిఫ్గా ఉంటుంది. మనకి చేతులు యూజ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. నడవడానికి ఇప్పుడు చైర్లోంచి గబాలన లేచి నడవాలంటే జాయింట్స్, మోకాళ్ళు అది స్టిఫ్గా అనిపించడము, ఇవన్నీ ఎర్లీ సటిల్ సైన్స్ అనమాట. సో చాలాసార్లు ఏమవుతుంది అంటే కొంచెం పెయినే కదా, ఏదో విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో, లేకపోతే సరిగ్గా నిద్రపోలేదు, లేకపోతే ఏదో ఎక్కువ పని చేశాను అందువల్ల ఇవి వస్తున్నాయని మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఏదో సింపుల్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని అది తగ్గిపోతుందిలే అనుకుంటాము. బట్ ఇవి మనకి ఎర్లీ సటిల్ సైన్స్ అయి ఉండొచ్చు. సో మనం ఇవి ఎర్లీగా పికప్ చేసామనుకోండి, ఎర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం గమనిస్తూ ఉండాలి. ఎస్, అది రోజు వస్తుందా, ఎన్నిసార్లు వస్తుంది నాకు నెలకి, అలాగా అవును, వారానికి ఎన్నిసార్లు ఇలా అనిపిస్తుంది అని గమనిస్తూ ఉండాలి. మీరు ఓన్లీ ఏదో ఎక్కువ పని చేసినప్పుడు అంటే మనకి రోజు ఉండకూడదు కదా. ఎప్పుడు ఒకసారి మీరు ఎక్కువ వర్క్ చేసినప్పుడు వన్స్ అ మంత్, వన్స్ ఇన్ 2 months 3 months అట్లాగా రావాలి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా అలాగే ఉంటుంది, అన్లెస్ మనం ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తప్ప, లేకపోతే అలాగా సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా ఉంటుంది. నాకు స్వెల్లింగ్ లేదు, రెడ్నెస్ లేదు, ఎర్రగా లేదు, కాబట్టి నాకు లేదు అని చాలామంది అంటుంటారు. అలాంటి కేసెస్ మీ దగ్గర వస్తాయి? ఓకే, సో ఎర్లీ స్టేజెస్లో రెడ్నెస్, స్వెల్లింగ్ ఉండకపోవచ్చు, ఆర్ స్వెల్లింగ్ చాలా కొంచెమే ఉందనుకోండి, మనం చూస్తానికి మనకు కనిపించదు. రైట్. సో మనకి స్వెల్లింగ్, రెడ్నెస్ లేనందువల్ల మనకు రుమటాయిడ్ లేదు అని అనుకోకూడదు. ఎర్లీ స్టేజెస్లో స్వెల్లింగ్ కనిపించకపోవచ్చు, రెడ్నెస్ ఉండకపోవచ్చు. మనం అలాగా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనము టెస్ట్ చేసుకుని డాక్టర్ని చూసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి టెస్ట్ చేసి అప్పుడు మనము ఉందా లేదా మనం డిసైడ్ చేస్తాం. ఓకే, కొంతమందికి సైన్సే ఉండకపోవచ్చు. మీరు చెప్పినట్టు నొప్పులు కానివ్వండి, లేకపోతే పొద్దున లేవలేకపోవడం, మీరు అన్నారు పొద్దున లేస్తూనే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, లేకపోతే ఫింగర్స్ ఓపెన్ చేయలేము, ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉండకుండా సైలెంట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? సైలెంట్గా వచ్చే అవకాశం కొంచెం తక్కువ అండి. వాళ్ళకి ఎప్పుడూ ఒకసారి ఈ సిమ్టమ్స్ స్టార్ట్ వస్తుంది. ఎస్, డెఫినెట్లీ వస్తుంది. మనకి అది మైల్డ్గా స్టార్ట్ అయ్యి స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం ఆ మైల్డ్గా ఉన్నప్పుడు డయాగ్నోస్ చేస్తే మనకి బెటర్ అవుట్కమ్ ఉంటుంది. అట్లాగా సో కనుక్కోవాలి మనమే, సెల్ఫ్ చేయకుండా. రైట్. సరే, ఒకసారి వచ్చింది ఇలా తెలిసింది నొప్పి ఉందని, ఎలా డయాగ్నోస్ చేసి మనం కనుక్కోవచ్చు ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే నిజంగా కీళ్ళ నొప్పులేనా లేకపోతే ఇంకేదన్నా అని ఎలా కనుక్కోవచ్చు? ఓకే, సో మనమే ఫస్ట్ ఏం చేస్తాము, క్లినికల్ ఎగ్జామ్ చేస్తాం. ఎగ్జామ్ చేసినప్పుడు మనకి ఏమన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా అనిపిస్తుందా లేదా, స్వెల్లింగ్ ఉందా, మెయిన్గా ఏంటంటే రిస్ట్లో, చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళల్లో, యాంకిల్స్లో స్వెల్లింగ్ ఉందా, పెయిన్ ఉందా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు, మనం ఆ జాయింట్స్ మూవ్ చేస్తుంటే ఏమైనా నొప్పి వస్తుందా, జాయింట్ సరిగ్గా మూవ్ అవ్వడం లేదా అనేది ఇంపార్టెంట్, అది చూస్తాం ఫస్ట్. దానికన్నా ముందు హిస్టరీలో ఎన్ని రోజుల నుంచి ఉంది,
ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, రోజు వస్తుందా లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తుందా, అట్లాంటివంతా హిస్టరీ తీసుకుంటాం అనమాట. ఫ్యామిలీ హిస్టరీ ఉందా మనకి, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం కేర్ఫుల్గా దాన్ని మనము డీల్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఎగ్జామిన్ చేసినప్పుడు క్లియర్ కట్ ఉంటే మనకి ఇంకా పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ అది చేయాల్సిన అవసరం పడకపోవచ్చు. ఒకవేళ మనకి ఉందో లేదో అని డౌట్ ఉన్నప్పుడు ఒకసారి స్కాన్స్ అది చేసుకుంటే మనకి దాంట్లో తెలుస్తుందండి. దీంతోపాటు కొంచెం బ్లడ్ టెస్ట్ అది చేసి మనము ఒకవేళ ఎక్కువ ఏమి సిమ్టమ్స్ కనిపించడం లేదు, స్కాన్ అంతా నార్మల్గా ఉందంటే అప్పుడు మనం ఇంకేదైనా రీజన్ ఉందా దీనికి, లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్. ఇవాళ రేపు అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకి ఈ జాయింట్ పెయిన్స్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటుంది. ఇంకా ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అవన్నీ చూసుకుని అప్పుడు మనం అకార్డింగ్లీ ప్లాన్ చేస్తాం ట్రీట్మెంట్. ఒకసారి వచ్చిందని తేలిన తర్వాత, ఇవాళ కేవలం మనం కీళ్ళ నొప్పుల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కీళ్ళ నొప్పుల్లో కూడా రకాలు ఉంటాయి. సో కీళ్ళ నొప్పుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకము, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒక టైపు, ఇంకా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని ఉంటుంది, గౌట్ అని ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయండి అలా? ఇంకా చాలా రకాలు ఉంటాయండి, బట్ ఇవి కామన్గా చూస్తాం మనం. సో మనకి ఇప్పుడైనా కూడా ఏమైనా సిమ్టమ్స్ అనిపించినాయి అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుని ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ మనకి. ఓకే. సో అంటే మన కీళ్ళ నొప్పులు ఉంటే ఏ టైప్ కూడా డాక్టర్ చెప్తారు మనకి టెస్ట్లన్నీ అయిన తర్వాత. అవునండి. ఒకసారి తెలిసిపోయిన తర్వాత ఇది ఉంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? తొందరగా క్యూర్ అవుతుందా? దాని ఇంటెన్సిటీ బట్టి మీరు మాకు చెప్తారా? ఎలా? రైట్. సో మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి జబ్బులు ఈ డయాబెటీస్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డయాబెటీస్ ఏం చేస్తాం మనము, క్యూర్ ఉండదు కదా డయాబెటీస్కి. సో మనం ఏం చేస్తాం, మెడికేషన్ తీసుకుని షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకుంటాం. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, ఎందుకంటే దానికి కూడా క్యూర్ లేదు. సో వీఆర్ జస్ట్ కీపింగ్ డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకుంటున్నాం మనం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అలాగే, దీనికి ఇప్పటివరకు క్యూర్ లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో మనము మన డిసీజ్ ఎంత సివియర్గా ఉందనే దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ పెడతాం అనేది డిసైడ్ చేస్తాం. సో మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకి జాయింట్స్లో డ్యామేజ్ వచ్చే అవకాశం అంత తక్కువ ఉంటుంది. రైట్. మనము డిసీజ్ కంట్రోల్ పెట్టుకోలేదు, మెడిసిన్ సరిగ్గా తీసుకోవట్లేదు, లేకపోతే తీసుకున్న మెడిసిన్ మనకి సెట్ అవ్వలేదు, అది పని చేయట్లేకపోతే జాయింట్స్లో అలాగా ఆన్ గోయింగ్ డిసీజ్ ఉంటుంటే మనకి దాంట్లో డ్యామేజ్ అయ్యి డిఫార్మిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు చెప్పేది ఒకటే థింగ్, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, లెస్ కాంప్లికేషన్స్. అంతే. సో అతి తక్కువ వయసులో వచ్చే వాళ్ళకి, ఎస్పెషల్లీ అమ్మాయిల్లో వస్తుంది అన్నారు కాబట్టి, ఒక్కసారి ఇలాంటి ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత అయ్యో అమ్మాయికి చాలా చిన్న వయసులో వచ్చింది, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వమేమో, వీళ్ళకి పిల్లలు పుట్టరేమో అని ఒక భయం కూడా ఉంటుంది. సో దాని గురించి మాకు నిజంగా చెప్తారా? అసలు ఏంటి, ఎంత సివియారిటీ అంటారు అది? ఓకే. సో మనకి ఒక 30-40 ఇయర్స్ అగో అండి, ఇన్ని మెడిసిన్స్, ఇన్ని టెస్ట్స్, ఇంత ఎర్లీ డయాగ్నోసిస్ అనే కాన్సెప్ట్ లేదు. సో అప్పుడు చాలా భయం అది ఉండేది, ఎస్పెషలీ విమెన్లో ఎక్కువ వస్తుంది, యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యామిలీ అంతా వర్రీ అవుతారు. బట్ ఇవాళ రేపు చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయండి, ఎర్లీ డయాగ్నోస్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయిలకు వచ్చినా అబ్బాయిలకు వచ్చినా ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది. కాకపోతే అమ్మాయిలకి ఏంటి అంటే ఫస్ట్ మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీ అవన్నీ ఉంటుంది, ప్లస్ హార్మోనల్ చేంజెస్ బికాస్ ఆఫ్ దేర్ పీరియడ్స్ అండ్ ఆల్, అవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏం చెప్తాము అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్, ప్రెగ్నెంట్ కాకముందరే కౌన్సిల్ చేస్తాం. ఓకే, కౌన్సిలింగ్లో ఏం చెప్పాలి మనం పేషెంట్కి, లైక్ మనం ప్రెగ్నెన్సీ రావచ్చు, కాకపోతే డిసీజ్ వెల్ కంట్రోల్డ్, డిసీజ్ బాగా కంట్రోల్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయినారనుకోండి, అప్పుడు కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది మనకి. సో ఫస్ట్ మనకున్న ప్రాబ్లం కంట్రోల్లో రావాలి. ఎస్, కరెక్ట్. కంట్రోల్ చేసుకున్నాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అంటే కొన్ని మెడికేషన్స్, కొన్ని మందులు వాడతాం కదా జబ్బు కంట్రోల్ పెట్టుకోవడానికి, కొన్ని మందులు ప్రెగ్నెన్సీలో యూజ్ చేయడానికి ఉండదు. సో అందుకని ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో దట్ మనకి కొన్ని మందులు పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండొచ్చు. సో కొన్ని మందులు మానేస్తాం మనం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఒక 2-3 months ముందరే ఆ మందులు మానేసి
అప్పుడు తర్వాత కన్సీవ్ చేయమని చెప్తాం అనమాట. ఓ ప్రెగ్నెన్సీ అంటే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎస్, కన్సల్ట్ చేసి చెప్పాలి ఇలా ప్లాన్ చేస్తున్నాం. ఎస్, అప్పుడు దాని ముందరే మీరు వేరే మందులు మారుస్తారు. అవును, దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఎఫెక్ట్ ఉండదు. కరెక్ట్, ఓకే రైట్. ఓకే. దాని తర్వాత కూడా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అండి వేరే మందులు ఇచ్చి వాళ్ళ జాగ్రత్త చూసుకుంటూ అలాగే బేబీకి కూడా ఉండేలాగా ఇద్దరిని కన్సల్ట్ చేయాలంటారా? అంటే ఒక గైనకాలజిస్ట్ని ఆల్సో రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎస్, అవునండి. ఎందుకంటే మనము డిసీజ్ మంచిగా కంట్రోల్ పెట్టుకుంటాం. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి చాలా క్వైట్ అయిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే హార్మోన్స్ అన్ని హైగా ఉంటాయి. ఎస్, సో క్వైట్ అయిపోతాయి, హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేస్తాము అంటే మినిమల్ మెడికేషన్ కంటిన్యూ చేస్తాం. బట్ పోస్ట్ డెలివరీ మళ్ళీ ఒకసారి ఫ్లేరప్ వచ్చే అవకాశం ఉంటుంది డెలివరీ అయిపోయాక. సో మనం ముందర ఇవన్నీ పేషెంట్కి చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఎర్లీగా రికగ్నైజ్ చేసి ఎర్లీగా వచ్చేసారనుకోండి, వాళ్ళకి కూడా దాన్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే డెలివరీ తర్వాత డ్రాప్ అవుతాయి, మళ్ళీ హార్మోన్స్ డ్రాప్ అవుతాయి. అందుకని ఇంకొకటి మీరు ఇందాక అడిగినట్టు బేబీకి మదర్కి క్లోజ్ మానిటరింగ్ అవసరం. సో గైనకాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్ ఇద్దరు కలిసి చూసి డిసీజ్ కంట్రోల్ పెట్టుకుని కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగా మీరు చూసిన కేసుల్లో అమ్మకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఐల్ టెల్ ఇట్ ఇన్ తెలుగు. మీరు చూసిన కేసులో కీళ్ళ నొప్పులు ఉన్న అమ్మకి పిల్లలు పుడితే వాళ్ళకు కూడా కీళ్ళ నొప్పులు అన్నవి కనిపించాయా? ఓకే. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని తర్వాత వచ్చే పిల్లలందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుందని కాదు. మనకి ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ అలాగా అనిపిస్తే మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నమాట. చిన్నప్పుడే చూడొచ్చు కూడా, అది కూడా బేబీ చిన్న పిల్లల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. సో మనకి ఎప్పుడు ఏమైనా డౌట్ వస్తే చూసేసి డాక్టర్ని క్లియర్ చేసుకోవడం బెటర్. అంతేకాని కంపల్సరీ ఏం కాదు. నో కాదు. ఓకే. బికాజ్ నేనే ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. అమ్మగారికి ఉంది, మా ఇద్దరికి రాలే, నాకు ఇద్దరికి లేదు. పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్పెషల్ కేర్ అంతా ఉంటుందా? బికాజ్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేస్తారు అలాంటి విమెన్. సో అగైన్ మనం పాలు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఇందాక ఎలాగైతే కొన్ని మెడికేషన్ ప్రెగ్నెన్సీలో యూజ్ చేయమన్నాం కదా, అలాగే కొన్ని మెడికేషన్ బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే అది బేబీకి బ్రెస్ట్ మిల్క్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ ప్లాన్ చేస్తున్నారంటే కొన్ని మెడికేషన్ యూజ్ చేయము, సమ్ అదర్ మెడికేషన్ క్యాన్ బి యూజ్డ్. ఓకే. సో ఎన్ని రోజులు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు, మనకి ఫ్లేరప్ వచ్చిందా లేదా, డిసీజ్ కంట్రోల్ ఉందా లేదా, ఇవన్నీ డిపెండ్ అయ్యే దాని మీద మనము ఏ మెడికేషన్ కంటిన్యూ చేయాలి, వేరే ఏదైనా యాడ్ చేయాలా లేదా ఏంటిది అనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి అన్నారు కాబట్టి స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, దీనివల్ల కూడా ఇది ట్రిగర్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయంటారా కీళ్ళ నొప్పులు? సో లైఫ్ స్టైల్ ఇవాళ రేపు అన్ని డిసీజెస్కి మెయిన్ రీజన్. ఓకే. మనం ఏం చేస్తాము, అన్ని ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చుంటాము. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోయింది ఇంతకుముందుతో కంపేర్ చేస్తే. సో మజిల్స్, బోన్స్ అంతా వీక్గా ఉంటుంది. స్ట్రెస్, ఇవాళ రేపు 22-year-old ఐటీ జాబ్ అని చెప్పేసి 22 years నుంచి వాళ్ళకి స్ట్రెస్, ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్, ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్ అని. స్ట్రెస్ అన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్, అన్ని సార్ట్ ఆఫ్ డిసీజెస్కి ట్రిగ్గర్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ స్ట్రెస్. ఎస్. ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, మనకి స్ట్రెస్ క్యాన్ కాజ్ ఫ్లేరప్. అది ఫ్లేరప్ రావడానికి కూడా ఇది చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో స్ట్రెస్ లేదు అని చెప్పడానికి లేదు కదా. సో మనం ఏం చేస్తాము, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. ప్రతి పర్సన్కి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేస్తామని అనేది ఇంపార్టెంట్. కొంతమందికి మ్యూజిక్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది, కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. సో మీకు ఏది స్ట్రెస్ రిలీఫ్ చేస్తుందో దాన్ని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఓకే. మెడిటేషన్, యోగా, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మనకి సైంటిఫికలీ ప్రూవెన్ టు రెడ్యూస్ స్ట్రెస్ కదా. మనకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎంత టైం కావాలండి కదా, 5-10 నిమిషాలు కావాలి. మనం ఆఫీస్ చైర్లో కూర్చుని చేసుకోవచ్చు, 5 నిమిషాల్లో మంచి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేసుకోవచ్చు కదా. మనకి మెడిటేషన్ కూడా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది కదా. సో ఏదో ఒక ½ an hour ఇక్కడే ప్లేస్లో కూర్చొని చేయాలి, అక్కడే ప్లేస్లో కూర్చొని చేయాలి అంటే అది ఎప్పుడు చేయం.
సో ఇలాంటివన్నీ సింపుల్ లైఫ్ హ్యాక్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఫాలో చేస్తే మనకి డిసీజెస్ డ్రమాటిక్గా మ్యాజికల్గా పోతాయని కాదు, బట్ దాన్ని మనం తక్కువ చేసుకోవడానికి, దాని సివియారిటీ తక్కువ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవర్ వెయిట్, బరువు ఎక్కువ ఉంటే పెయిన్స్ అన్నీ ఎక్కువైపోతాయి. డయట్ కూడా అంత ప్రాసెస్డ్ ఫుడ్, అన్ని రెడీమేడ్ ఫుడ్ విత్ లాట్ ఆఫ్ అన్ని అడిటివ్స్, కెమికల్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, అది అంతా కూడా ఇవన్నిటిని ట్రిగర్ చేస్తుందేమో. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే ఇవాళ రేపు ఎక్కువ మందికి వస్తున్నాయి ఇవి. సో మేబీ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కావచ్చు. స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి స్టడీస్లో ఏం చెప్తున్నాయి అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ స్మోక్ చేసిన వాళ్ళకి ఎక్కువ జాయింట్లో డ్యామేజ్ ఉంటుంది కంపేర్ టు పీపుల్ హూ డోంట్ స్మోక్. సో స్మోకింగ్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి స్మోకింగ్ నో అని చెప్పేస్తాం మేము. ఓకే. అండ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే మనము నొప్పి ఉందని ఒక జాయింట్ యూజ్ చేయలేదనుకోండి, జాయింట్ స్టిఫ్ అయిపోతుంది, మూమెంట్స్ తక్కువ అయిపోతాయి, మజిల్ వీక్ అయిపోతుంది. సో చాలా సివియర్గా పెయిన్ ఉంటే ఆబ్వియస్లీ మనం మూవ్ చేయలేము. కాకపోతే కొంచెం పెయిన్ ఉందనుకోండి, జెంటల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. జెంటల్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని స్లోగా దాన్ని గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటే మనకి జాయింట్స్లో మూవ్మెంట్ ప్రిజర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, నేనేం పని చేయకూడదు అని, అది దట్ రాంగ్ కాన్సెప్ట్. అది కీప్ మొబైల్ ఎంత మీకు వీలవుతే అంత చేస్తానే ఉంటే, పనులు చేసుకుంటూ ఉండాలి. ఎస్, ఎంత యాక్టివ్గా ఉంటే మన జాయింట్స్ అంత బెటర్. ఓకే. అయితే ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి హార్ట్ డిజీజ్ అంటే హార్ట్ అటాక్స్ కానివ్వండి, గుండె జబ్బులు లేదా డయాబెటీస్, కంటి జబ్బులు, ఇవన్నీ త్వరగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవునా కాదా? ఓకే. సో డయాబెటీస్ అండ్ సో హార్ట్ డిసీజెస్, రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. హార్ట్లో వాల్వ్స్ అంటారు, లేకపోతే లైనింగ్ ఆఫ్ ద హార్ట్, ఇన్సైడ్ లైనింగ్, మయోకార్డైటిస్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో. బట్ అవి కూడా మనము రుమటైడ్ ఆర్థరైటిస్ బెటర్ కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇవి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు అందుకే చెప్పింది, మనం ఎర్లీ డయాగ్నోస్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాంటివి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకదానికి ఒకటి లింక్ అనమాట. ఎస్. అది కాకుండా హార్ట్లో కార్డియోవాస్కులర్ రిస్క్ అంటాం, అంటే రిస్క్ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇవన్నీ కూడా అన్కంట్రోల్డ్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మనము పేషెంట్ చూసినప్పుడు సపోజ్ ఇది ఒక లేడీకి 40-45 ఇయర్స్ ఉందనుకోండి, ఆ ఏజ్లో యూజువల్గా హార్ట్ అటాక్స్ రాకూడదు కదా. బట్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, కంట్రోల్ లేదు, లేకపోతే పేషెంట్కి మనం స్టెరాయిడ్స్ ఇస్తాం కొన్నిసార్లు యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు మనకి హార్ట్ అటాక్స్ అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మనకి జబ్బు కంట్రోల్ లేదనుకోండి, ఆ లోపల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యాక్టివ్ ఇన్ఫ్లమేషన్ కూడా మనకి ఏమంటారు, ప్లాక్స్ అంటారు, అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ అది ఉంటుంది కదా, అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో కార్డియోవాస్కులర్ రిస్క్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా అసెస్ చేసి అప్రాప్రియేట్లీ మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఓకే. ఐస్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు, యూవిఐటిస్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడాను మనకి డిసీజ్ కంట్రోల్ లేకపోతే ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డిసీజ్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అన్నమాట. చేసుకోవచ్చు. మీరు ఇందాక డయాబెటీస్ అడిగారు. డయాబెటీస్ అంటే స్టెరాయిడ్స్ ఇస్తాం కదా, ఒక్కొక్కసారి స్టెరాయిడ్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ప్లస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆర్థరైటిస్ ఉంది, నొప్పి ఉంది, వాళ్ళు మొబైల్ ఎక్సర్సైజ్ అది చేయలేకపోతున్నారు, ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్ రావడానికి. ప్లస్ డయాబెటీస్ అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనకు ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఇంకొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ మీరు స్టెరాయిడ్స్ అన్నారు కాబట్టి, స్టెరాయిడ్స్ అంటే ఏంటి? బయట నుంచి మనం ఒక ఎనర్జీ ఇస్తాం మన బాడీతో ఫైట్ చేయడానికి, మందులు. ఈ స్టెరాయిడ్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలంటారా మన కీళ్ళ నొప్పులు వస్తే? అండ్ అది లేకపోతే మళ్ళీ మా ఎనర్జీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ మాకు ఏదో వచ్చేస్తుంది అన్న భయాలు కూడా ఉన్నాయి అందరికీ. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఓకే. సో యాక్చువల్లీ స్టెరాయిడ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. మీ బాడీలో ఉంది, నా బాడీలో ఉంది, అందరి బాడీలో స్టెరాయిడ్స్ ఉంటాయి. మనం ఓన్లీ బయట నుంచి ఎప్పుడు ఇస్తాము అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా యాక్టివ్గా ఉంది, మనము ఫస్ట్లో డయాగ్నోస్ అయినప్పుడు వేరే మందులు కూడా పెడతాం కదా, ఆ మందులు పనిచేయడానికి ఒక్కోసారి 2 to 3 months వరకు కూడా టైం పట్టొచ్చు. ఈ లోపల వాళ్ళు పెయిన్ అవన్నీ తట్టుకోలేరు కదా. అలాంటప్పుడు షార్ట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ స్టెరాయిడ్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, అంతేగాని అది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కాదు.
ఎంత షార్ట్ డోస్, ఎంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వీలవుతే అంత తక్కువ యూస్ చేస్తామన్నమాట స్టెరాయిడ్స్. దీంతో పాటు మనం కొత్తగా డయాగ్నోజ్ అయిన పేషెంట్స్కి వేరే మందులు కూడా పెడతాము. ఒకవేళ ఆ మందులు పనిచేయడం మొదలెట్టాయి అనుకోండి, మళ్ళీ మనకి స్టెరాయిడ్ యూస్ చేయాల్సిన అవసరం పడకపోవచ్చు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్టెరాయిడ్ నేను ఇవాళ తీసుకున్నాను, 2 months తర్వాత మానేస్తే మళ్ళీ వస్తుందేమో, ఆ స్టెరాయిడ్ యూస్ తక్కువ చేయడానికే మనం వేరే మందులు పెడతాం. ఎందుకంటే లాంగ్ టర్మ్లో స్టెరాయిడ్స్ యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు కాబట్టి. సో యంగ్ వయసులో ఏం లేదు, మధ్య వయసులో కూడా వస్తుందంటారా ఇది సడన్గా? రూమటైడ్ ఆర్థరైటిస్ మధ్య వయసులో కూడా రావచ్చు. అప్ టు 65 years ఏజ్లో అయినా రావచ్చు. ఏజ్లో అయినా రావచ్చు. ఎనీథింగ్ కెన్ ట్రిగర్ ఆఫ్. కొంతమందికి ఏదో వైరల్ ఫీవర్ అలాగ వస్తుంది, దాని తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి సడన్ స్ట్రెస్, సంథింగ్ మేజర్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్, ఆ స్ట్రెస్ కూడా ట్రిగర్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఏజ్లో అయినా రావచ్చు. జెనెటిక్గా మా ఇంటి వైపు ఎవ్వరికీ లేదు, కానీ నాకు వస్తుంది అన్నది ఏమైనా భయం ఉండొచ్చా? ఇందాక చెప్పినట్టండి, ఇవాళ రేపు జెనెటిక్ లేకుండా కూడా చాలా మందికి వస్తుంది. ఎస్. సో మనకి ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే మనము దానికి వెళ్ళి ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇందాక చెప్పినట్టు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్. సరిగా నిద్రపోము, టైంకి నిద్రపోము, ఎక్సర్సైజ్ చేయము, విటమిన్ డి డెఫిషియన్సీ, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక కూడా ఇంకా మనకి నొప్పి వస్తుంది అంటే అప్పుడు రూమటాయిడ్ ఉందో లేదో చెక్ చేసుకో. ఒక్కసారి మనకి ఈ కీళ్ళ నొప్పులు వచ్చాయని తెలిసిన తర్వాత మందులు తీసుకోవడం మొదలెడతాం. ఎంత ఫ్రీక్వెంట్గా మనం డాక్టర్ని కలిసి అది కేర్ తీసుకోవాలంటారు? ప్రతి సంవత్సరమా, ప్రతి నెల, లేకపోతే 6 నెలలకు ఒకసారా, అసలు ఎలా? రైట్. సో మనకి కొత్తగా డయాగ్నోస్ అయినప్పుడు మనం ఏదైనా కొత్త మెడిసిన్ వాడినప్పుడు అది మనకి పనిచేస్తుందా లేదా తెలియాలి కదా. సో అందుకని ఏం చేస్తామంటే ఇనీషియల్గా కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఒక నెలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ అది చేసుకుని ఫ్రీక్వెంట్గా చూస్తాం. మనకి ఒకసారి ఆ మందు సెట్ అయిపోయింది, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, జబ్బు కంట్రోల్కి వచ్చిందంటే తర్వాత 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి అలా వస్తే సరిపోతుందండి. 1 yearకి ఒకసారి అనేది అంత ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి ఏమైనా మధ్యలో డిసీజ్ ఫ్లేరప్ వచ్చిందా, మనం తీసుకుంటున్న మెడిసిన్స్తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అవన్నీ మనం అంత పెద్ద గ్యాప్ ఇచ్చేస్తే అవన్నీ మనం క్యాచ్ చేయడం కష్టం. కాబట్టి అంత 1 year వరకు వెయిట్ చేయకూడదు. యూజువల్గా ఎవ్రీ 3 months చెప్తాం, వన్స్ ద డిసీజ్ ఈజ్ కంట్రోల్. రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్ ఏదైతే బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారో అది రెగ్యులర్గా చేసుకుని వెళ్ళి ఫాలో అప్ చేసుకుని అప్పుడు కాంప్లికేషన్స్ వచ్చే రేట్ తక్కువ ఉంటుంది. ఓకే. సో కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉంది, ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఇవన్నిటితో వచ్చిన వాళ్ళకి కూడా క్యూర్ ఉంటుందా? ఎలా చేస్తారు? ఓకే. సో క్యూర్ చేయడం లేదు, వీఆర్ కీపింగ్ ద డిసీజ్ అండర్ కంట్రోల్. ఎస్. మనము జబ్బుని కంట్రోల్లో పెడుతున్నాం. క్యూర్ ఎక్కడా లేదు ప్రపంచంలో ఇలాంటి జబ్బులకి. కాబట్టి మనం కంట్రోల్ పెడుతున్నాం. కంట్రోల్ పెట్టడంలో మనకి ఏంటంటే ఒకటి మందులు, ఇంకొకటి మందులు కాకుండా అదర్ థింగ్స్. రైట్. మందులు కాకుండా అదర్ థింగ్స్లో ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పేషెంట్ వచ్చారు వాళ్ళకి ఇవాళ మీకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందని నేను చెప్పాను అనుకోండి. సపోజ్ ఒక 25-year-old అమ్మాయి వచ్చింది, రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందమ్మా, నీకు లైఫ్ లాంగ్ మందులు వేసుకోమంటే అమ్మాయి సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. 3 months వేసుకుంటుంది, నొప్పి తగ్గిపోయిందని మానేస్తుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటి అంటే పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీకి ఎడ్యుకేట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో వాళ్ళకి ఇద్దరికి కూర్చోబెట్టి చెప్పడం అనమాట, ఇది షుగర్ లాగా జబ్బు మొత్తం డిసపియర్ అయిపోదు, మనం మెడికేషన్ వేసుకుంటే మనకి జబ్బు కంట్రోల్లో ఉంటుంది. ఓకే. మనము వాళ్ళకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి ఎంత బాగా అర్థమైంది అనుకోండి, అప్పుడు వాళ్ళు మెడికేషన్ అంత బాగా వేసుకుంటారు, మధ్యలో ఆపేరు. సో మెడికేషన్ వాళ్ళు ఎంత బాగా వేసుకుంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. సో ఒక్కసారి కీళ్ళ నొప్పులు వస్తే అది మన జీవితాంతం మనం దాంతో ఉండాల్సిందే. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. మనము జబ్బు బాగా కంట్రోల్ ఉందనుకోండి, డోస్ ఆఫ్ ద మెడికేషన్ తక్కువ చేస్తాము, ఒక్కొక్కసారి ఓన్లీ 1 type ఆఫ్ మెడికేషన్ యూస్ చేస్తాము. అలాగే డిసీజ్ బాగా యాక్టివ్ ఉందంటే 2 to 3 types ఆఫ్ మెడికేషన్ యూస్ చేస్తాము. సో మనము అలా భయపడక్కర్లేదు, అమ్మో నాకు వచ్చేసింది ఇంకా జీవితాంతం మందులు వేసుకోవాలంటే. ఇప్పుడు మనకు థైరాయిడ్ వస్తుంది, అండర్ యాక్టివ్ థైరాయిడ్, దానికి జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాలి కదా, థైరాక్సిన్ టాబ్లెట్. డయాబెటీస్ సేమ్ థింగ్, జీవితాంతం అన్నిటికీ ఇది కూడా అలాంటి జబ్బే. అంతే, మనం భయపడకూడదు, మందుతో పాటు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఫ్యామిలీ అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పేషెంట్స్కి రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుని అప్పుడప్పుడు ఫ్లేరప్ రావచ్చు,
అలాంటప్పుడు వాళ్ళు పని చేసుకోలేకపోవచ్చు, నొప్పి ఉండొచ్చు, కుకింగ్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎడ్యుకేట్ చేసామనుకోండి, అప్పుడప్పుడు ఫ్లేరప్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రెస్ట్ చేయాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి అట్లా చెప్తే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళకి. లేదు అంటే ఈ పేషెంట్స్ ఏం చేస్తారు పాపము, యంగ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ అమ్మాయిలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయటికి సినిమాలకి ఆడకిడి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఏమి యాక్టివిటీ చేయలేకుండా నొప్పితోనే అలా ఉన్నారు. ప్లస్ జాబ్లో వాళ్ళందరూ డెడ్ లైన్స్ అన్నీ మీట్ అయిపోతున్నారు, నేనేమో ఐఎమ్ ల్యాగింగ్ బిహైండ్, వర్క్లో నా ప్రాజెక్ట్ నేను సబ్మిట్ చేయలేకపోతున్నాను అని సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. సో మనం ఇవన్నీ అడ్రస్ చేయకపోతే కొన్నిసార్లు వీళ్ళు డిప్రెషన్లోకి దానికి కూడా వెళ్ళిపోతారు. సో అంటే వాళ్ళకి మనం క్లినికల్ కౌన్సిలింగ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా కౌన్సిల్ చేయాలి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వాళ్ళలోకి తీసుకోవాలంటారు. అవును, అప్పుడు ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిందనుకోండి, అప్పుడు ఫ్యామిలీ కెన్ రికగ్నైజ్, ఓహో ఈ అమ్మాయికి వాళ్ళ నొప్పి ఉంది, కొంచెం రెస్ట్ ఇస్తాము, తనకి హెల్ప్ చేస్తాం మనము, రైట్. లేదు డిప్రెషన్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, ఒకవేళ డిప్రెస్డ్ అనిపిస్తుంది అనుకోండి పేషెంట్కి ఒక్కొక్కసారి రియలైజ్ అవ్వకపోవచ్చు. సో ఫ్యామిలీ కెన్ రియలైజ్, సో డిప్రెషన్లో ఉందేమో, ఈ మాట్లాడడం లేదు ఏంటి అని, దే కెన్ టేక్ హర్ టు ద డాక్టర్. యాంటీ డిప్రెషన్ కూడా దాని కౌన్సిలింగ్ కూడా వేరే ఉంటుంది. ఒకవేళ సివియర్గా డిప్రెషన్ ఉంటే ట్రీట్మెంట్ దానికి కూడా వేసుకోవాల్సి వచ్చిన అవసరం పడవచ్చండి. సో ఇలాంటి కేసెస్ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఎస్, బట్ మోస్ట్లీ క్యూర్ అంటే మోస్ట్లీ మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎస్, మనం చెప్పే పద్ధతి ఉంటుందండి. సో మనం ఎంత ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నా కొద్దీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటే దే విల్ బి మోర్ కంప్లైంట్. సో ఓకే నేను మెడిసిన్ వేసుకుంటే నాకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి సైకలాజికల్ బూస్ట్ వాళ్ళకి, సో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది, దే విల్ బి మోర్ యాక్టివ్. సో మనం ఎక్సర్సైజ్ చేయాలి, మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి, అవన్నీ చెప్పాం కదా, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి సిమ్టమ్స్ కంట్రోల్కి వచ్చేస్తుంది. సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరైతే ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్, కానీ చాలామందికి ఒకసారి నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఏదైనా నొప్పి రాగానే ఫస్ట్ మనం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో ఈ స్పెషలైజేషన్ గురించి ఎలా తెలుస్తుందంటారు? అండ్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పగలుగుతారా ఎలా, హౌ డు వి అడ్రస్ దిస్? ఓకే, సో మన ఇండియా స్టాటిస్టిక్స్ చూసుకుంటే అండి, రూమటాలజిస్ట్ అనేది 40,000 పాపులేషన్ న్యూలీ డయాగ్నోస్డ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక్క రూమటాలజిస్ట్ ఉన్నారంట అకార్డింగ్ టు ద రీసెంట్ స్టాటిస్టిక్స్. సో మనకి హైదరాబాద్లో అంటే ఆబ్వియస్లీ వెల్ డెవలప్డ్ సిటీస్లో చాలామంది రూమటాలజిస్ట్ ఉంటారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో రూమటాలజిస్ట్ ఉండరు కదా. సో అందుకని పేషెంట్కి నొప్పి వస్తే పాపం వాళ్ళు ఆర్థోపెడిక్సో లేకపోతే ఫిజిషియన్ దగ్గరకో వెళ్ళేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. బికాజ్ వాళ్ళకి అసలు రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనే తెలియదు, రూమటాలజిస్ట్ అంటేనే తెలియదు. సో మనకి ఏ డాక్టర్ కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి పెయిన్ రిలీఫ్ కావాలి కదా, అంతే. సో దట్ ఈస్ వాట్ దే డూ. ఓకే, సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ లేకపోతే ఫిజిషియన్ కానీ రికగ్నైజ్ చేసి ఇది రూమటాయిడ్ ఆర్థరైటిస్, వెళ్ళి రూమటాలజిస్ట్ని చూడమని చెప్పడం. లేకపోతే పేషెంట్కి కూడా ఎలా చేసుకోవచ్చు అంటే జాయింట్లో స్టిఫ్నెస్ పొద్దున పూట ఎక్కువ ఒక 1 hour దాకా బాగా స్టిఫ్గా ఉంటున్నాయి, పట్టుకుంటున్నట్టున్నాయి జాయింట్స్, ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్ లాగా, ఎప్పుడు ఫటిగ్ టయర్డ్గా అనిపించడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, వెయిట్ లాస్, అనీమియా, జాయింట్ స్వెల్లింగ్స్, ఇలాగేమన్నా ఉంటే అప్పుడు రూమటాలజిస్ట్ని చూస్తే బెస్ట్. సో ఆల్వేస్ బెస్ట్ టు కన్సల్ట్ స్పెషలిస్ట్ అంటారు. ఎస్. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఓకే, సో ఆస్టియోపోరోసిస్ అంటే బేసికలీ మన బోన్స్ వీక్ అయిపోయి ఫ్రెజైల్ బోన్స్ అంటాం. ఓకే, బోన్స్ వీక్గా ఉన్నప్పుడు చిన్న దెబ్బ తగిలితే, చిన్నగా ఎక్కడైనా జారి పడితే కూడా అది ఫ్రాక్చర్ అయిపోతుంది. ఓకే, యూజువల్గా మామూలుగా ఏంటంటే ఎల్డర్లీ విమెన్లో లైక్ మెనోపాజ్ అయిపోయాక హార్మోన్స్ పోయి బోన్స్ అంతా వీక్ అయిపోతుంది. సో ఎల్డర్లీ మెన్లో మనము ఆస్టియోపోరోసిస్ చూస్తాము. కానీ ఈ రుమటాయిడ్ పేషెంట్స్లో ఆస్టియోపోరోసిస్ ఇంకా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ వేరియస్ వాతం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనము కొన్నిసార్లు స్టిరాయిడ్స్ యూజ్ చేస్తాము. స్టిరాయిడ్స్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్టియోపోరోసిస్. వీళ్ళు డిసీజ్ యాక్టివ్గా ఉండడం వల్ల, నొప్పి ఉండడం వల్ల ఎక్సర్సైజ్ చేయరు కదా. సో మనకి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, జాగింగ్ ఇలా చేస్తే ఏంటంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనము ఎక్సర్సైజ్ చేయకపోతే ఆబ్వియస్లీ బోన్స్ వీక్ అయిపోతాయి. సో ల్యాక్ ఆఫ్ మజిల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ బోన్ స్ట్రెంగ్త్, రైట్. ఇంకొకటి ఏంటి అంటే రూమటాయిడ్ పేషెంట్స్ వాళ్ళు కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ అలాగా ఉంటుంది. దట్ ఆల్సో క్యాన్ కంట్రిబ్యూట్ టు ఆస్టియోపోరోసిస్.
ఇంకొకటి ఏమి అంటే విమెన్లో నేను ఇందాక చెప్పాను పోస్ట్ మెనోపాజల్ విమెన్లో ఎక్కువగా ఉంటుంది ఆస్టియోపోరోసిస్. రుమటాయిడ్ కూడా మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ విమెన్. సో దీస్ ఆల్ కంట్రిబ్యూట్ టు ఆస్టియోపోరోసిస్ రావడానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే. సో మనం ఏం చేస్తాము అంటే ఎక్కువ కాలం ఎవరికైనా స్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటే, లేకపోతే పేషెంట్స్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం లేదు, ఓవర్ వెయిట్ ఉన్నారు, మజిల్ స్ట్రెంగ్త్ బాగా లేదు అని మనకి సస్పిషన్ వచ్చినప్పుడు, లేకపోతే చిన్న ఎక్కడ జారి పడిపోతే హిప్ ఫ్రాక్చర్, స్పైన్ ఫ్రాక్చర్ అలాగే ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం అనమాట. చేసి టెస్ట్ చేసి ఆస్టియోపోరోసిస్ ఉంటే ట్రీట్ చేసుకోవాలి. ఓకే. సో నార్మలీ ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మామూలు వాకింగ్లో అవి చేసుకోవచ్చా అండి? అబ్సల్యూట్లీ. ఎక్సర్సైజులు బాగా చేయాలంటారా? అబ్సల్యూట్లీ. ఎంత మొబైల్గా ఎంత మూవ్ చేస్తూ ఉంటే మన జాయింట్స్ అంత బెటర్ మనకి. సో మోర్ మొబిలిటీ, లెస్ కాంప్లికేషన్స్. అంటే ఎప్పుడో ఒకసారి బాగా ఎక్కువ పెయిన్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మనం చేయొద్దు అని చెప్తాం, కానీ లేకపోతే జనరల్గా మనము జాయింట్స్కి అదేదో దెబ్బ తగ్గిపోయి ఇంకా అది అరిగిపోయి అది ఎక్కువ పాడైపోతుంది అనే కాన్సెప్ట్ కాదు. మనకి జాయింట్లో ఇన్ఫ్లమేషన్ లేదు, యూజ్ ఇట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్. ఓకే. సో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు మామూలుగానే కొంచెం వీక్గా ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఎలాంటివి తీసుకోవచ్చు అంటారు? ఎలాంటివి ఉన్నాయి? ఓకే. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము మనము ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని తక్కువ చేసే మెడికేషన్స్ ఇస్తాము వాళ్ళు డిసీజ్ కంట్రోల్ పెట్టుకోవడానికి. కొన్నిసార్లు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తాము, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి వ్యాక్సిన్స్ కంపల్సరీ. ఓకే. లైక్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వన్స్ ఇన్ 5 years. కోవిడ్ సీజన్లో కోవిడ్ వ్యాక్సిన్ కూడా సజెస్ట్ చేసేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం. కొన్నిసార్లు ఈ చికెన్ పాక్స్, షింగిల్స్ వ్యాక్సిన్స్ అట్లాంటివన్నీ వాళ్ళ రిస్క్ ఎంత ఉందనే దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాము, బట్ దే డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ వ్యాక్సిన్స్. గట్ హెల్త్ అంటే స్టమక్ మనం తిన్నది సరిగ్గా అరగకపోయినా, లేకపోతే మనకు మోషన్ సరిగ్గా అవ్వకపోయినా, ఇవన్నీ కూడా మన కీళ్ళ నొప్పులతో సంబంధం ఉందంటారు. ఓకే. సో రీసెంట్గా గట్ హెల్త్ మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుందండి. అండ్ గట్ హెల్త్తోని చాలా బాడీలో చాలా ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఉందన్నమాట. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా గట్ హెల్త్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. అండ్ ఇట్స్ బీన్ ప్రూవన్ దట్ గట్ మైక్రోబయోమ్కిను రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి రిలేషన్ ఉందని. ఓకే. సో మన గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే. సో మనం తినే ఫుడ్ పట్టేసి ఈధర్ గుడ్ బ్యాక్టీరియా ఎక్కువన్నా ఉంటుంది, లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువన్నా ఉంటుంది. సో మనకి ఏం కావాలి, మనకి గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ కావాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయింది అనుకోండి, వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ చేయొచ్చు. లేదు అంటే మన ఈ గుడ్ బ్యాక్టీరియాకిను మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే. సో మనకి గుడ్ బ్యాక్టీరియా లేదు అనుకోండి, దెన్ దట్ రిలేషన్షిప్ విల్ బి డ్యామేజ్డ్. సో ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేయదు, దెన్ ఇట్ విల్ స్టార్ట్ అటాకింగ్ ద జాయింట్స్. ఇంటర్లింక్డ్. ఎస్. సో గట్ హెల్త్ మీద చాలా 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 రీసెర్చ్ అవుతుంది. ఓకే. సో మనము ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాము, ఎందుకంటే ఇవాళ రేపు అంతా మనం ఫాస్ట్ ఫుడ్ ఈజీగా స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఈజీ అవైలబుల్ అయిపోయి, ఇప్పుడు బర్గర్ తినేసేయాలంటే పిజ్జా వచ్చేసింది, బర్గర్ వచ్చేసింది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ, ఫ్రెష్ ఫుడ్ వెనకాల తెంపుకుని వచ్చేసి అప్పుడుగా ఫ్రెష్గా వండేసుకుని తినేవాళ్ళు, తక్కువ ఆయిల్ వేసుకునేవాళ్ళు. ఆయిల్ కూడా ఏంటి, గానుగు నూనె, రైట్. సో అవన్నీ దే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద గట్ బ్యాక్టీరియా. అట్లాగా వాళ్ళు తినే ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉండేది, పీచు పదార్థం, అది మన గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. పాతకాలంలో మా అమ్మమ్మల వాళ్ళ కాలంలో అన్నం చద్దన్నం అని పెట్టేది. సో ఆ చద్దన్నం అంటే ఏంటి, మనం ఫుడ్లో వేసిన పెరుగు, పాలు అంతా కలిసి ఓవర్ నైట్ ఫర్మెంట్ అయ్యి మార్నింగ్కి మంచి దాంట్లో అదొక గుడ్ ప్రోబయోటిక్స్ అవుతాయి, రైట్, తోడు పెట్టినవన్నీ. ఎస్. సో అది మళ్ళీ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది, రైట్. ఈ వెరీ నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడం, నేను కంప్లీట్గా తీసుకోవద్దని చెప్పడం లేదు, ఎక్కువ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్, ఓకే, విత్ లాట్స్ ఆఫ్
కెమికల్స్, హై షుగర్ కంటెంట్ ఇలాంటివన్నీ కూడా మన గట్ మైక్రోబయోమ్ని ఆల్టర్ చేసేస్తాయి. సో ఇవన్నీ మనం రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్. పాతకాలంలో మన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఎంచక్క మిల్లెట్స్, ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు. వైట్ రైస్ చాలా తక్కువ కన్జ్యూమ్షన్ చేసేవాళ్ళు, ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు. నాన్ వెజ్ ఏదో వీక్లీ ఒకసారి, లేకపోతే ఏదో పండగ అన్నట్టు సద్దనాలు అవి తినేవాళ్ళు. సో అది అంతా అప్పుడు ఇంత డిసీజెస్ లేదు కదా. సో మనం మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ దేర్ సో దట్ వీ కెన్ కంట్రోల్ ఆల్ దీస్ డిసీజెస్ అనమాట. అంత ఇంటర్లింక్డ్. ఎస్ ఎస్. ఓకే, సో క్విక్గా కొన్ని మిత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ షూర్ అడుగుదాము. కీళ్ళ నొప్పులు జస్ట్ వేర్ అండ్ టేర్ వల్లే వస్తాయి. వేర్ అండ్ టేర్ వల్ల వచ్చేదాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ నొప్పులు అంటే జాయింట్లో పెయిన్ అంతే. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా జాయింట్లో పెయిన్ వస్తుంది, కాకపోతే దాని యంగ్ ఏజ్లో స్వెల్లింగ్తో పాటు అది వస్తుంది అన్నమాట. సో అవి రెండు డిఫరెంట్ ఇష్యూస్. సో అరిగిపోవడం వల్ల అన్నది కాదు. కీళ్ళ నొప్పులకి స్టెరాయిడ్స్ కంపల్సరీగా వాడాలి. సో కొన్నిసార్లు చాలా డిసీజ్ యాక్టివ్గా ఉంది, పెయిన్ చాలా ఉంది అంటే కొన్నిసార్లు స్టెరాయిడ్స్ యూస్ చేస్తాం, దట్ ఈస్ కంపల్సరీ. ఒక్కొక్కసారి మనకి బాడీలో అదర్ ఆర్గన్స్ కూడా రుమటాయిడ్ వల్ల ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు స్టెరాయిడ్స్ యూస్ చేయాల్సి వస్తుంది. బట్ అదొకటే ట్రీట్మెంట్ కాదు. సో దాంతోపాటు ఇంకా వేరే మెడికేషన్స్ కూడా ఉంటుందన్నమాట. స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ అంటాము, లేకపోతే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం. సో మనం ఈ స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ కానీ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్టెరాయిడ్ యూసేజ్ అవసరం పడదు మనకి. ఎప్పుడన్నా ఒకసారి అవసరమైతే ఎప్పుడో ఒకసారి యూజ్ చేయొచ్చు, కానీ అదొక్కటే ట్రీట్మెంట్ కాదు. కీళ్ళ నొప్పులు తొందరగా డయాగ్నోస్ చేస్తే కనుక డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా నివారించవచ్చు. ఎస్. సో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ ప్రివెంట్స్ లాంగ్ టర్మ్ డ్యామేజ్. సో మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేసి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే కాంప్లికేషన్స్ అంటే డ్యామేజ్ రాకుండా మనము ప్రివెంట్ చేస్తామన్నమాట. ఓకే, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అవసరం. ఎస్, కరెక్ట్ అండి. సో వెయిట్ రిడక్షన్, ఆప్టిమమ్ వెయిట్ మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, managing stress, stop smoking, right, eat healthy, and sleeping on time is extremely important. ఇవాళ రేపు 2 o'clock పడుకుని 9 o'clock లేసి అదంతా దట్ చేంజెస్ యువర్ సిర్కాడియన్ రిథమ్. అంటే మన బాడీలో ఉన్న రిథమ్ అంతా చేంజ్ అయిపోతుంది. సో మనం ఒక టైంకి పడుకుంటే ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇంకొక టైం పడుకుంటే ఇంకొక టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సర్టెన్ హార్మోన్స్ మన ఆరోగ్యానికి మంచిది, సర్టెన్ హార్మోన్స్ మనకి మంచిది కాదు. సో అందుకని స్లీప్ సరిగ్గా ఉండడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద డిసీజెస్, ఫర్ ఎవ్రీబడి. ఓకే, చలికాలంలో కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి. అవును, చలికి, కోల్డ్ వెదర్కి జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్, ఫ్లేరప్స్ అవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో చలి వెదర్లో ఏం చేస్తాము, ఎక్కువ స్వెటర్స్ వేసుకుని, సాక్స్, షూస్ అలాగా వేసుకుని బాడీ టెంపరేచర్ వామ్గా ఉండేటట్టు చూసుకుంటే పెయిన్ ఎక్కువ కాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ పని చేయకూడదు. తప్పు అండి. సో మీకు ఎంత ఫ్లేరప్ వచ్చినప్పుడు చేయకపోయినా పర్వాలేదు, బట్ మీరు ఎంత యాక్టివ్గా ఉంటే ద హోల్ పాయింట్ మనం ఎర్లీగా డిసీజ్ డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసేది ఎందుకు అంటే మీరు ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండెంట్ కాకుండా డ్యామేజ్ లేకుండా ఉండడానికే మనం ఇదంతా చేస్తున్నాము. సో మీరు ఎంత యాక్టివ్గా ఉండి మీరు ఎంత పని చేసుకుంటే యూ విల్ బి ఇండిపెండెంట్, లేకపోతే అందరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ ఈజ్ కంపల్సరీ. కీళ్ళ నొప్పులకి ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసినే ఎక్కువ బాగా పనిచేస్తుంది. సో ఆయుర్వేదిక్ మెడికేషన్లో ఏముంటుందో తెలియదండి. ఇప్పుడు అలోపతి మెడికేషన్ పేషెంట్స్ ఎవరైనా వచ్చి ఈ మందులు వేసుకుంటున్నామని లిస్ట్ ఇస్తే మనకి అందులో ఏముంటుందో తెలుస్తుంది. వెరస్ ఆయుర్వేదిక్ మెడికేషన్లో ఏముంటుందో తెలియదు. సో అదొకటే ట్రీట్మెంట్ అనేది ఇట్స్ అ మిత్. కీళ్ళ నొప్పులు వస్తే పర్మనెంట్ డిసబిలిటీ, అది అవునా కాదా? కాదు. ఎందుకు అంటే సే ఒక 40 years అగో మనకి అసలు కీళ్ళవాతము అవన్నీ కొంచెం కాన్సెప్ట్ తక్కువగా ఉండేది. మనకి ఎర్లీ డయాగ్నోసిస్ అనే కాన్సెప్ట్ లేదు అప్పుడు. సో ఎర్లీ డయాగ్నోసిస్ చేయనప్పుడు ఎర్లీగా ట్రీట్మెంట్ కూడా ఇనిషియేట్ చేయము. సో కొన్నిసార్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే స్టేజ్కి ఆల్రెడీ జాయింట్స్లో డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, రైట్? సో అలా కాకుండా మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎర్లీగా డయాగ్నోస్ చేస్తున్నాం. సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎర్లీ డయాగ్నోసిస్ అని ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో అంతా ఇదే కాన్సెప్ట్, ఈవెన్ ఇండియాలో కూడా అదే కాన్సెప్ట్.
ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్ మనకి డ్యామేజ్ ప్రివెంట్ చేస్తుంది. డ్యామేజ్ కాకపోతే యూ కెన్ లీడ్ యాజ్ నార్మల్ లైఫ్ యాజ్ ఎనీ అదర్ పర్సన్. థ్యాంక్ యూ, మంచి ఇన్సైట్స్ ఇచ్చారు డాక్టర్ అరుణ గారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది దట్ ఒక మంచి డాక్టర్ని కలిస్తే సొల్యూషన్స్ ఈజీగా ఉన్నాయి. ఒకటే కాన్సెప్ట్ అండి, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ బీ యాజ్ ఇండిపెండెంట్ యాజ్ పాసిబుల్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే.